ప్రస్తుతం మనం దమ్మాలపాటి విజయ రాఘవేంద్ర గారి దగ్గర ఉన్నాం. అయితే బాపట్ల నియోజకవర్గంలో 12వ వార్డులో జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. ఆయన అడ్వకేట్ గారు కూడా. అయితే చూద్దాం మరి బాపట్ల నియోజకవర్గంలో అసలు నిజంగా గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే తెలుగుదేశం పార్టీ గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇంటర్వ్యూ చేయడం ఏంటని అని కూడా అనిపించవచ్చు. కానీ అసలు గతంలో ఏం జరిగిందో కూడా వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడున్న అధికార పార్టీ ఎంతవరకు ఇక్కడ ప్రజలకు మేలు చేసింది, ఇప్పుడున్న నరేంద్ర వర్మ గారు ప్రజలకి ఎలా అభివృద్ధి దిశలో వెళ్ళబోతున్నారనే కూడా వీళ్ళని అడిగితేనే తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మన ఇంటర్వ్యూలో కూర్చొని నమస్తే అండి సార్. ప్రస్తుతం అసలు బాపట్ల నియోజకవర్గ పరిస్థితి ఏంటి? బాపట్ల నియోజకవర్గంలో డెవలప్మెంట్ అనేది శూన్యం అయిపోయిందండి. ఏమి లేదు. ఈ అధికార పక్షంలో ఉన్న కోన రఘుపతి ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటా, ప్రజల సొమ్ము దోచుకుంటా, ఎక్కడ చూసినా కూడా ఒక వెంచర్ వేయాలన్నా కూడా డబ్బులే తీసుకుంటున్నాడు, ఒక బిల్డింగ్కి స్లాబ్ వేయాలన్నా డబ్బులే తీసుకుంటున్నాడు. ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఎవరైనా వచ్చి విదేశాల నుంచి ఇక్కడ మేము కార్పొరేట్ హాస్పిటల్ పేద ప్రజలకు వైద్యం చేయించాలి, మేము ఒక హాస్పిటల్ డెవలప్ చేస్తామన్నా కూడా నాకు ఎంత కమిషన్ ఇస్తారు, నాకు దాంట్లో కూడా పార్ట్నర్షిప్ ఇస్తారని అడుగుతుంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ పెడతారో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ సైడ్ డ్రైనేజ్, ఒక మున్సిపాలిటీ తీసుకుంటే ఒక డ్రైనేజ్లో ఒక మందు కొట్టాడండి అతను, ఒక పూడికి తీసిపిస్తున్నాడండి. దోమలు ఎట్లా అల్లాడుతూ ఉన్నాయి, ప్రజలు ఎలా అట్లా అల్లాడిపోతూ ఉన్నారు. ఏం చేయట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళు ఏమైనా వర్క్ చేస్తున్నారండి? ఏమైనా సిల్ట్ తీయమంటే ఆ సిల్ట్ తీయరు. ఏంటంటే మ్యాన్ పవర్ లేదంటారు. ఉన్న మ్యాన్ పవర్ని ఏం చేస్తున్నారంటే కలెక్టర్ ఆఫీసులోని ఎక్కడెక్కడో ఎస్పీ ఆఫీసులోని జనాలు తీసుకొచ్చి మస్టర్ రోల్స్లోనే పేర్లు ఉంటాయి, 100 పేర్లు 150 పేర్లు ఉంటాయి. ఫీల్డ్లోకి వచ్చేసరికి 70 మంది 40 మంది కంటే ఉంటారు. ఏమన్నా అడిగామంటే ఆ మ్యాన్ పవర్ లేదండి అంటా ఉన్నారు. ఈ విధంగా చేస్తూ ఉన్నాడు కోన రఘుపతి. అసలు ఏమన్నా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు అతను? దోచుకుంటంలోనే ఉన్నాడు. ఇసుక ఎంత దోచుకున్నాడండి? డెఫ్ అండ్ డమ్ స్కూల్ వెనకాల దాదాపు ఒక తాడి చెట్టు లోతంతా దోసుకొని ఒక 60-70 అడుగుల లోతుకి వెళ్ళిపోయి అక్కడ అంతా కూడా ఆఖరికి నీళ్లు బయటపడిపోయి ఆ సిల్ట్ని ఒక 100 కోట్ల పైన దోసుకున్నాడు ఇసుకలోనే అతను. పేద ప్రజలకి ఇసుక బిల్డింగ్ కట్టుకునే వాళ్ళకి ఇసుక చంద్రబాబు నాయుడుకి ఫ్రీగా ఇచ్చాడు. అతను ఏమి ఇచ్చాడండి? డబ్బులు కమ్ముకుంటున్నాడు. ఇవాళ ట్రాక్టర్ ఇసుక ఎంత అండి? 7,000 8,000 అమ్ముతుంది. పేద ప్రజలకి ఏమన్నా ఇల్లు కట్టుకోవడానికి ఏమన్నా ఉందండి? ఇది ఒక డిక్టేటర్షిప్ అండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక డిక్టేటర్ అనమాట. ప్రపంచ దేశాల్లో చాలామంది డిక్టేటర్లు ప్రపంచారు. మీరు గమనిస్తే ఇది అమీన్ ఆఫ్ ఉగాండా అని ఉన్నాడు, అతను ప్రజల రక్తం తాగాడు. నివీన్ ఆఫ్ బర్మా అన్నాడు, ఆయుబ్ ఖాన్ అండ్ భుట్టో ఆఫ్ పాకిస్తాన్ అన్నాడు. వీళ్ళందరూ కూడా వాళ్ళ దేశాల్లో నియంత్రణలాగా ప్రపంచారు. ఆ పరిపాలించిన వాళ్ళు ఏమయ్యారండి? కాలగర్భంలో కలిసిపోయారు. నేను చెప్పాను నివీన్ ఆఫ్ బర్మా అని. అతను ఏం చేశాడండి? ప్రజల రక్తం తాగాడు. ప్రజల రక్తం తాగాడు. ఆఖరికి అతను ఎక్కడ చచ్చిపోయాడో కూడా అతనికి తెలియదు. మాస్క్ అడిగిన, ఇప్పుడు కరోనా వచ్చిందండి, మాస్క్ అడిగారు. మాస్క్ అడిగిన సుధాకర్నేమో పిచ్చోడిని చేసి చంపేశారు. మాస్క్ పెట్టుకోలేదన్న కిరణ్ కుమార్ని చీరాల్లో అతన్ని కొట్టి చంపారు. కరోనా టైంలో వీళ్ళు ఎవరైనా సేవ చేశారండి? ఈ గవర్నమెంట్ ఏమైనా చేసిందండి? అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా అసలు ఈ గవర్నమెంట్లో? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా? రాజారెడ్డి గవర్నమెంట్ రాజ్యాంగం నడుస్తుందా అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే అంబేద్కర్ నడవట్లేదు, రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నాడు. నేను రాజారెడ్డి రాజ్యాంగం కూడా అని అంటలా, భారతీరెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. చాలామంది రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం కాదు, ఇది భారతీరెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. ఓ పక్కన ఆమె ఏది చెప్తే అదే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాకుండా. ఆ విధంగా అడ్మినిస్ట్రేషన్ అయితే ప్రజలకు ఏముంటుందండి అసలు? రేపు చూసుకుంటే ఇసుక మాఫియా ఇక్కడ ఉందంటున్నారు. మరి నరేంద్ర వర్మ గారు కూడా చూసుకుంటే మరి ఇక్కడ అధిక బిజినెస్ ఇసుక అన్నట్టుగానే కనిపిస్తుంది. ఇది కోస్టల్ ఏరియా కాబట్టి అధిక బిజినెస్ ఇసుక అన్నట్టే కనిపిస్తుంది. మరి వర్మ గారికి కూడా ఇదే ఇసుక వ్యాపారమే మొదలు పెడతారంటారు ఇక్కడ. we will come to the bridge, we will know how to cross it. అసలు బ్రిడ్జి దగ్గరికి రాకుండానే మీరు క్వశ్చన్లు వేస్తే అట్లా చేస్తారా ఇట్లా చేస్తారంటే మీరు తన అధికారంలో వస్తాడు, తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తుంది. ఇక్కడ నరేంద్ర వర్మ గారు ఎమ్మెల్యే అవుతాడు. పేద ప్రజలకి ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే చేశాడో, చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చేశాడో తూచా తప్పకుండా నరేంద్ర వర్మ గారు తప్పకుండా చేస్తాడు. అతను ఎమ్మెల్యే కాకుండానే దాదాపు ఇండస్ట్రీలు పెట్టి 3,000-4,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాడండి. ఇవాళ 3,000 4,000 పీపుల్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చాడండి. ఉన్న ఇండస్ట్రీని తగలేసి అతను ఎవరన్నా పిల్లలకి డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు, పీజీ చదివిన వాళ్ళు ఉంటారు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ కల్పించాలంటే వాళ్ళకి ఏం కావాలా? ఇండస్ట్రీలు కావాలా. ఇండస్ట్రీ వస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి. అసలు ఉన్న ఇండస్ట్రీని తగిలేసి నాకు కమిషన్ ఇస్తావా, దాంట్లో ఇస్తావా, దీంట్లో ఇస్తావా అంటే ఉన్న వాళ్ళందరూ చాప చుట్టుకొని వెళ్ళిపోయారండి. ఇవాళ అమరావతి ఉంది, ఎంతమందికి అండి?
దాదాపు అమరావతి కన్స్ట్రక్షన్ జరిగితే 40,000 మందికి రోజు కూడా 40,000 మంది పనిచేసేవారు. ఒక అతను ఈ మధ్య చెప్తున్నాడు నాకు కనిపించి, రోజుకి అతను 5,000 సంపాదించుకునేవాడంట. ఈరోజు 500 కూలీకి వెళ్తున్నాడు అతను. ఈ విధంగా ఉంటే ఎవరన్నా వస్తారండి? ఇక్కడ బాపట్ల నియోజకవర్గంలో నరేంద్ర వర్మ గారు వస్తే అసలు ఇక్కడ నియోజకవర్గానికి ఎంతవరకు లాభం చేకూరుతుంది అంటారు? నియోజకవర్గానికి బ్రహ్మాండంగా లాభం చేకూరుతుంది. అతనికి ఒక ప్లాన్ ఉంది, ఒక విజన్ ఉంది, ఒక ఇది ఉంది. అన్ని చూస్తాడు. ఇండస్ట్రీలు ఏమేమి తేవాలో చేస్తాడు, పేద ప్రజలకు ఏమేమి చేయాలో చేస్తాడు. మన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాడో అతను నరేంద్ర వర్మ గారు తూతే చెప్పకుండా అమలు చేస్తాడు. ఎక్కువ భాగం ఇప్పుడు ఏం చూస్తున్నారు, అన్నా క్యాంటీన్ పేద ప్రజలకి అన్నా క్యాంటీన్ ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. నువ్వు రాజన్న క్యాంటీన్ పెట్టు, లేకపోతే జగనన్న క్యాంటీన్ పెట్టి పేద ప్రజలకి అన్నం భోజనం వడ్డించు. పేద ప్రజల దగ్గర నోటు కూడి తీసేసి అది చేస్తుంటే వాళ్ళు నరేంద్ర వర్మ గారు 500 రోజుల నుంచి అన్నా క్యాంటీన్ రన్ చేస్తూ ఉన్నారు. అతను సహాయం చేసినట్ట చేయనట్ట మీరే ఆలోచించుకోవాలా, ఈ ప్రజలు ఆలోచించుకోవాలా. ప్రజలు ఎప్పుడు కూడా మంచిని కోరుకోవాలా. ద కంట్రీ గెట్స్ ద గవర్నమెంట్ వాట్ ద పీపుల్ డిజర్వ్. ఏ గవర్నమెంట్ అయితే ప్రజలు అనుకుంటారో ఆ గవర్నమెంట్ వచ్చింది. ఏమనుకుంటున్నారు ఈరోజు ప్రజలు? ఈ రాక్షసుడు పోవాలి, ఈ 10 తలకాల రాక్షసుడు పోతే కనుక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పోతే చంద్రబాబు నాయుడు వస్తాడు, ఇది పీపుల్స్ గవర్నమెంట్ వస్తుంది. దానికోసం ఎదురు చూస్తున్నారు. అది ఎంతో కాలం లేదు, 2 నెలలే ఉంది. చంద్రబాబు నాయుడు గారి విజయ ఢంకా మోగిస్తాడు. 175 సీట్లకి 160 సీట్లు పైగా వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జైలుకి వెళ్ళటం ఖాయం. 11 కేసులు ఈడీ కేసుల్లో A1 నిందితుడిగా ఉండి 3,000 వాయిదాలని తప్పించుకొని తిరుగుతున్నాడంటే సామాన్య మానవుడు ఎవరైనా తిరగలడంట. అట్లా తప్పించుకున్నా 4 వాయిదాలు కనుక అటెండ్ కాకపోతే కోర్టులో వెంటనే నోటీస్ వస్తుంది అతనికి నా నోటీస్ వస్తుంది, నీకు అరెస్ట్ వారెంట్ జారీ. జగన్మోహన్ రెడ్డి 3,000 వాయిదాల నుంచి అటెండ్ కాకుండా ఉన్నాడు అంటే నాకు ఆ రోజే పెట్టుకుంటాడు, శుక్రవారమే. కోర్టుకి వెళ్లకుండా నాకు శుక్రవారం ఆ ఓపెనింగ్ అంటాడు, ఈ ఓపెనింగ్ అంటాడు. 3,000 నుంచి వాయిదాలు తప్పించుకుంటా ఉన్నాడు. తప్పకుండా అతని తాప జైలుకి వెళ్ళటం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం. బాపట్ల నియోజకవర్గంలో ఇప్పుడు ఈ ఎలక్షన్ ఎలా జరగబోతుంది? ఇక్కడ చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. బాపట్లలో ఎక్కడ మిగతా చాట్లు ఏం జరిగినా బాపట్లలో ఎప్పుడు కూడా మేము గత 83 నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. ఎన్నికలు మాత్రం ఎప్పుడు అధికార ప్రతిపక్షం మామూలుగా పోటాపోటీగా ప్రచారం చేసుకుంటే, కానీ బాపట్ల ప్రజలకి ఒక్కడ మాత్రం నేను థ్యాంక్స్ చెబుతా, చాలా పీస్ఫుల్గా ఎన్నిక చేసుకుంటారండి బాపట్లలో. విన్నారు కదా, రాష్ట్రం నుంచి జిల్లా వరకు అవినీతి ఈ అధికార పార్టీ ఏ రకంగా చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసుల్లో A1గా ఉన్నారు, వాటికి ఎందుకు వెళ్ళటం లేదు. ఇక్కడ చూసుకుంటే కోన రఘుపతి చేసిన అవినీతి ఏ రకంగా ఉంది. నెక్స్ట్ కోన రఘుపతి కనుక ఇక్కడికి వస్తే ఈ బాపట్ల నియోజకవర్గం ఎలా ఉండబోతుంది. నరేంద్ర వర్మ గారు గనక ఇక్కడ అధికారికంగా ఎమ్మెల్యేగా అయితే గనక అసలు ఆయన ఏమేమి అభివృద్ధి విజనరీగా చేయబోతున్నారు అనేది కూడా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇప్పుడు నరేంద్ర వర్మ గారి వరకు కూడా ఎలా ఉండాలి, రాష్ట్రం ఎన్ని సీట్ల మెజారిటీతో గెలవబోతుందో కూడా మనకి క్లియర్గా చెప్పడం అయితే విన్నాం. మరి మరొక ఇంటర్వ్యూలో మిస్ రావండి, మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అందరికీ సెలవు, నమస్కారం.